హలో, వెల్కమ్ టు హరిప్రీతు బ్లాగ్స్. ఈ వీడియోలో బ్రాంట్ స్ట్రీట్ పైర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని చూద్దాం. అక్కడ ఒక బ్రిడ్జ్ లా కనబడుతుంది కదా, అదే బ్రాంట్ స్ట్రీట్ పైర్. ఇది బర్లింగ్టన్లో స్పెన్సర్ స్మిత్ పార్క్లో ఉంది. కానీ అక్కడికి వెళ్లే ముందు ఇక్కడ స్పాట్ బాగుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం. ఫ్యాక్ట్ 1. ఈ బ్రాంట్ స్ట్రీట్ పైర్ 2013 జూన్లో ఫాదర్స్ డే వీకెండ్ రోజు ఓపెన్ అయింది. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ వీడియోని నేను అప్లోడ్ చేసింది కూడా ఫాదర్స్ డే వీకెండ్, బట్ 2024 ఇయర్లో. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ పియర్ వచ్చేసి ఎస్ షేప్లో ఉంటుంది. 137 మీటర్స్ లెంత్, తర్వాత 7.5 మీటర్స్ వైడ్. ఈ పియర్ స్పెన్సర్ స్మిత్ పార్క్లో ఉంది కాబట్టి దీన్ని ఎస్ షేప్లో కట్టారేమో అయి ఉండొచ్చు. ఈ పియర్ బడ్జెట్ వచ్చేసి 2006లో స్టార్ట్ అయినప్పుడు $7 మిలియన్ అని అనుకున్నారు. బట్ అది 2013లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ బడ్జెట్ వచ్చేసి $15 మిలియన్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ బ్రాంట్ స్ట్రీట్ పైర్లో ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న బీకాన్ ఉంది. ఆ బీకాన్లో ప్రతిరోజు నైట్ డిఫరెంట్ కలర్స్ని డిస్ప్లే చేస్తారు. ఆ కలర్ సెలెక్షన్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఈవెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా డే అనే రోజు మనకు ఆ బీకాన్లో రెడ్ అండ్ వైట్ కలర్స్ని డిస్ప్లే చేస్తారు. తర్వాత వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ని డిస్ప్లే చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి వరల్డ్ కేరింగ్ డే, ఆ రోజు వచ్చేసి రెడ్ అండ్ పింక్ కలర్ని డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఫెస్టివల్, ఆ రోజు వచ్చేసి మ్యూజికల్ నోట్స్ని డిస్ప్లే చేస్తారు ఆ బీకాన్ మీద. సో ఇలా డిఫరెంట్ ఈవెంట్స్లో డిఫరెంట్ కలర్స్ని డిస్ప్లే చేస్తారు. సో ఎనీ పర్టికులర్ డేలో ఏది ఈవెంట్ లేదు అంటే ఆ బీకాన్ మీద మల్టిపుల్ కలర్స్ని డిస్ప్లే చేస్తారు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా ఎక్కువ ఫాగ్ ఉన్నప్పుడు మనకేం కనపడదు కదా, విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో ఈ బీకాన్ని రెడ్ కలర్లో డిస్ప్లే చేస్తారు యాజ్ ఎ మెజర్ ఆఫ్ సేఫ్టీ. ఇంకో పాయింట్ ఏంటంటే మనం టొరంటో నుంచి నయాగరా ఫాల్స్ వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ మీద వెళ్తాము. సో అది ఇదే బ్రిడ్జ్ అది. సో మనకి ఇక్కడ బ్రాంట్ స్ట్రీట్ పైర్ నుంచి జూమ్ చేసి చూస్తే చాలా బాగా కనపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ బ్రాంట్ స్ట్రీట్ పైర్లో మ్యాక్సిమం అలౌడ్ కెపాసిటీ వచ్చేసి 2100 పీపుల్. ఇప్పుడు బీకాన్ దగ్గరికి వెళ్తున్నాము. దగ్గర నుంచి వ్యూ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది.
అక్కడ ఒక బ్లూ కలర్ టెంట్ కనపడుతుందా, అక్కడే బర్త్డే సెలబ్రేషన్స్ జరిగింది. సో అక్కడ సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఇక్కడ బ్రాండ్ స్ట్రీట్ పైన చూద్దామని చెప్పేసి వచ్చాము. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ది ఇంకో వీడియోలో ఉంది. సో ఆ వీడియోలో నేను బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత స్పెన్సర్ స్మిత్ పార్క్ది డీటెయిల్స్ చూపించాను. సో ఆ వీడియోని కూడా చూడండి ఒకసారి. ఇక్కడ పిల్లల గ్యాంగ్ అంతా బీచ్లో చాలాసేపు ఆడుకున్నారు. చిన్న బీచే కానీ ఆ బీచ్ నుంచి వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండింది. నేను ప్రీవియస్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ స్పెన్సర్ స్మిత్ పార్క్లో సైకిల్ రిపేర్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎయిర్ పంప్ ఉంది. సో దాన్ని ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడం చాలా బాగుంటుంది కెనడాలో. తర్వాత మేము రీసెంట్గా మిక్కీసియూ ప్రొవిన్షియల్ పార్క్కి క్యాంపింగ్కి వెళ్ళాము. ఆ క్యాంపింగ్ వీడియోస్ది నేను నెక్స్ట్ వెడ్నెస్డేలో అప్లోడ్ చేస్తాను. మీకు క్యాంపింగ్ గురించి బేసిక్స్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశాను. సో ఆ వీడియోలో నేను క్యాంపింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, బేసిక్ థింగ్స్ రిక్వైర్డ్ టు నో అబౌట్ క్యాంపింగ్ అని చెప్పేసి. సో మీరు ఆ వీడియోని కూడా చూడండి. ఈ ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదంటే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఒక చిన్న వీడియో చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ అయితే మాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ని ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ.